Hello guys, good morning everyone. Welcome to my YouTube channel Shiva's Dairy. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము నల్గొండకి వెళ్దామనేసి రూమ్ నుంచి ఆటో బుక్ చేసుకొని మెట్రో దగ్గరికి వచ్చాము. సో మెట్రో నుంచి మళ్ళీ మనం దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్కి వెళ్ళాలి. చూసారు కదా నా వెనకాల బూన్ కూడా ఉన్నాడు. సో బూన్ కూడా వాళ్ళ సైడ్ సంక్రాంతి మనలా సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి బూన్ కూడా మా ఇంటికి తీసుకెళ్తున్నాను. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎలా ఉంది బాగుంది. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మా కాలనీలో బూన్ తంటాలు పడుతున్నాడు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి, సన్ రైజ్ ఫొటోస్ స్టేటస్ పెట్టడానికి. ఈరోజు వచ్చేసి భోగి ఫెస్టివల్. భోగి అందరికీ తెలుసు కదా, సంక్రాంతిలో భోగి ఎవ్రీవన్ హ్యాపీ భోగి. సో మేమైతే లేచినాము, వాకింగ్ వెళ్దామనేసి వచ్చినాము. నార్మల్గా హైదరాబాద్లో ఉంటే వాకింగ్ వెళ్ళడానికి ప్లేసే ఉండదు మొత్తం కాలనీస్ వల్ల. సో ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళడానికి అనేసి వస్తున్నాము. సన్ రైజ్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఈరోజు వీడియోలో ఇంకా ఏమేమి చేస్తామని నేను చూపిస్తాను. అంతే గాయ్స్, చూసారు కదా బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. ఈ ప్లేస్ అయితే ఏదో పల్లెటూరు కాదు, నల్గొండలోనే. అండ్ మేము ఉండే దగ్గరలోనే చాలా పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది, డాన్ బోస్కో అకాడమీ వెనకాల. అండ్ ఆ గ్రౌండ్లో నేను ఎవ్రీ టైం లాక్డౌన్లో వాకింగ్ చేసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని. చాలా మంచిగా అనిపించేది, మైండ్కి పీస్ఫుల్గా ఉండేది. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా మంచిగా ఉండేది. పూలు చూడండి బాగున్నాయి కదా. సో చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. యాక్చువల్లీ నేను లాక్డౌన్ టైంలో ఇక్కడికి వచ్చేవాడిని వాకింగ్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ రోజు వచ్చేవాడిని, చాలా బాగుండే. ఈ ఏరియాలో అసలు ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వలేదు, బాగుంది కదా. ఇంకా వాకింగ్ చేసేసినాక వచ్చాము. అండ్ ఇంటి దగ్గర సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, అండ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఎర్లీ మార్నింగ్ అయితే ముగ్గుల కోసం, భోగి కోసం అన్నీ రెడీ చేసింది. అమ్మ వచ్చేసి గొబ్బెమ్మలు తయారు చేస్తుంది. అండ్ గొబ్బెమ్మలు అంటే ప్రతి ఒక్కరికి, తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్కి తెలుసు. ఏంటంటే ఆవు పేడ తెచ్చి కుంకుమ పసుపు పెట్టి అండ్ గరికె గడ్డి అండ్ పిండి కొమ్మలు పెడతారు. చూస్తున్నారు కదా ఇక్కడ కలర్స్ నింపుతున్నా. చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ చాలా డిఫికల్టీ అనిపించింది. మేబీ అంటే చిన్నప్పుడు అవన్నీ ఫన్ లాగా అనిపించేది, బట్ ఇప్పుడు చేయడం చాలా డిఫికల్టీ. పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళే అసలు ఎలా వేస్తారో అనిపించింది. ఎందుకంటే రెగ్యులర్గా అయితే ఈ కలరింగ్స్ ఇవన్నీ చేయరు కదా ఎవ్వరు, బట్ ఒకేసారి చేయడం అంటే ఇబ్బంది విషయమే అన్నట్టే. సో ఫైనలీ అయితే చిన్నగా అయితే వేసినాము. అండ్ భోగి రోజు వచ్చేసి ఇంట్లో అక్క కూడా రాలేదు సంక్రాంతికి. ఇంకా నేను బూన్ మాత్రమే చేసినాము. అండ్ అమ్మ హెల్ప్ చేసింది కలరింగ్లో అవన్నీ. అండ్ బూన్ బార్డర్ లైన్స్ వేసినాడు. అండ్ ఇక్కడ ఉన్న నెమలి కూడా బూనే వేసినాడు, చాలా మంచిగా వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా మేము ముగ్గురం చాలా కష్టపడి ఫైనల్లీ ఆ చిన్న ముగ్గు అయినా కానీ క్యూట్గా ప్రాపర్గా వేసినామని అయితే అనిపించింది. అండ్ మీ ఇంట్లో కూడా మీరు చాలా మంచిగా వేసి ఉంటారు. అందరికీ అయితే భోగి లేట్గా చెప్తున్నాను. అండ్ చూసే ఉంటారు నేను నా ఇన్స్టాలో అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీ. అండ్ చూస్తున్నారు కదా నల్గొండలో ఇది కొంచెం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కమ్యూనిటీ, అందుకే రోడ్స్ కొంచెం డెవలప్డ్గా లేవు. బట్ బాగుంటుంది డిస్టర్బెన్స్ లేకుండా, కొంచెం అవుట్స్కట్స్లో. అండ్ ఇది వచ్చేసి గొబ్బెమ్మలు రెడీ చేసింది. ఇంకా ముగ్గు అవ్వగానే నార్మల్గా ముగ్గు వేసిన తర్వాతే పెడతారు. అండ్ బూన్ బార్డర్ లైన్స్ చేస్తున్నాడు చూడండి. ఇంకా గొబ్బెమ్మల్లో అలా మనం నార్మల్గా దాని పక్కన రేగుపళ్ళు, నవధాన్యాలు, ఏమైనా ఫ్లవర్స్ ఉంటే అలా పెట్టుకుంటారు అన్నట్టు. గొబ్బెమ్మలు అంటే కైండ్ ఆఫ్ దేవత అన్నట్టే. సో ప్రతి ఒక్కరూ సంక్రాంతి టైంలో పెడతారు. నార్మల్ రంగోలీలు అయితే పెట్టరు, ఓన్లీ సంక్రాంతి టైం స్పెషల్లోనే పెడతారు. మేమైతే అలా పెడతాము. ఫైనలీ అట్ లాస్ట్ ముగ్గు అయితే కంప్లీట్ అయింది. అండ్ చాలా టైం పట్టింది, బట్ ఇట్స్ ఓకే. అండ్ మేమిద్దరమే కదా అనేసి. సో చూడండి అవుట్పుట్ ఎలా ఉందో లాస్ట్కి, క్యూట్ కదా.
అండ్ నేను వచ్చేసి ఇంకా గేట్ దగ్గర తోరణాలు పెడదామనేసి, మా ఇంట్లో మామిడి చెట్టు అయితే ఉంది. అండ్ ఎప్పుడైనా పండగలకి ఇంకా మామిడి చెట్టు పెడతాము, ఆకులు పీకి ఇలా పెట్టుకుంటాము. అండ్ భోగి ముగ్గుతో కొన్ని ఫొటోస్ స్టేటస్ల కోసం వాటి కోసం మెమొరీ అంటే మేమే వేసినాం అన్నట్టు. ఉంటలే అబ్బా. ఇంకా మైరా దగ్గరికి అయితే వెళ్ళాము. మైరా వచ్చేసి ఇంకా చూసారు కదా యానిమల్ మూవీ సాంగ్లో అలా గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారనేసి చేస్తుంది. బాగుందా? చూపి, చేతిలో చూపి, ఎట్లుందో చూపి నీది. వా ఇట్లా ఎవరేసారు? సో మైరాకి కొన్ని ఫొటోస్ తీయమనేసి అక్క మమ్ము ఒక ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ అన్నట్టు. సో ఫస్ట్ బర్త్డేలో అసలు నడవడానికి కూడా ఉండదు కదా. సో ఈ ఫ్రాక్ నడుస్తున్నప్పుడు వేద్దామనేసి ఈరోజు వేసింది. కొన్ని ఫొటోస్ తీయమని ఇంకా మేము అక్కడ కొంచెం సన్లైట్ ఉన్నా కానీ సరేలే దించుదామనేసి వచ్చాము. అండ్ ఇలా ఆట ఆడుతూ ఉంది. అంటే అసలు కెమెరా సైడ్ చూడట్లేదు, ఫోన్ సైడ్. చాలా కష్టంగా కొన్ని ఫొటోసే తీసినాము. అక్కడిక్కడ తిరుగుతుంది. ఇంకా అంటే ఆమెకు ఫొటోస్ అంటే దిగడం ఇష్టం కానీ డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోతుంది అన్నట్టు. బట్ ఫైనల్లీ కొన్ని అయితే తీసిన చూడండి, చాలా క్యూట్గా వచ్చింది అనిపించింది. అండ్ ముగ్గు దగ్గర కూడా కూర్చొని దించినాము. ఇట్స్ లైక్ మ్యాండేటరీ పిక్స్ అన్నట్టు, సంక్రాంతి రోజు అందరు ముగ్గు దగ్గర ఫొటోస్ దిగడము. చూసారు కదా ఎలా పోజ్ ఇస్తుందో. అండ్ అక్క నేను మైరా సెల్ఫీ తీసుకున్నాము. ఇందాక బూన్ మెహందీ వేసాడు కదా, అది ఫుల్ మెహందీ, చాలా బాగా వచ్చింది కదా. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మా మామ వచ్చినాడు అన్నట్టు. అప్పుడు సెటస్కోప్ తీసుకొని వస్తే మా అమ్మతోటి ఆడిపిస్తున్నాయి ఇంకా అలా. సో చూసారు కదా భోగి పళ్ళకి ఇంకా మైరాకి రెడీ చేసినాము. అండ్ భోగి రోజు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఎందుకంటే భోగి పళ్ళు ఇట్స్ లైక్ దృష్టి తీయడానికి అన్నట్టు నమ్మకం అన్నట్టు. సో మేము కూడా ఇంకా మైరా మా ఇంట్లో చిన్న పాప కదా, సో ఆమెకి కూడా ఇంకా భోగి పళ్ళ కోసం అనేసి అక్క అన్నీ రెడీ చేసింది. సో మైరా చూసారా కొత్త ఫ్రాక్ వేసుకుంది, చాలా బాగుంది కదా ఫ్రాక్. అండ్ అంటే అవన్నీ చేస్తున్నా కానీ ఆమె ఏం భయపడట్లేదు, చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. అండ్ ఇంకా మా ఇంట్లో భోగి పళ్ళ ఈవెంట్ అయితే మీరు చూసేయండి. సో ఇతను వచ్చేసి మా మామయ్య. అండ్ మైరాకి ఇందాక స్టెథోస్కోప్ ఇచ్చాడన్నా కదా ఇతనే. అండ్ భోగిపళ్ళు పోస్తున్నాడు. అండ్ ముందైతే అమ్మ పోసింది, తర్వాత డాడీ పోసినాడు, తర్వాత మామయ్య. అండ్ ఇంకా మేము కూడా పోస్తాం లాస్ట్లో. అండ్ మైరా చూసారు కదా ఎలా ఆడుకుంటుందో, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇవన్నీ ఈవెంట్స్. ఏంటిదో ఆమెకు అర్థం కావట్లేదు, బట్ అలా కూర్చుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే చేస్తున్నారు కదా, ఇంకా ఒక చాక్లెట్ అడిగింది, ఇచ్చేసినాం ఇక ఎందుకులే అనేసి, ఏడుస్తుంది అనేసి మళ్ళా. ఇంకా భోగిపళ్ళు అక్క కూడా పోస్తుంది.
అన్నీ దులిపేసుకుంటుంది అన్నట్టు ఆ రేగుపళ్ళన్నీ. భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు అన్నట్టే. సో అవే ఇంకా అందరూ తెలుసు అనుకుంటా అందరికి ఆల్మోస్ట్. సో చూస్తున్నారు కదా, ఏదో ఆట అనుకుంటుంది ఆమె అసలు. బట్ పిల్లలు ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ అసలు. అంటే ఏదైనా కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటేనే చేయడం బెస్ట్ అన్నట్టు. ఇంకా నేను కూడా భోగిపళ్ళు పోస్తున్నా. అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అన్నీ ఆ ఫ్లవర్స్ పడుతుంటే. బట్ కోఆపరేట్ చేస్తుంది బాగానే, వద్దని మాత్రం అనట్లేదు. అండ్ ఇంకా బూన్ కూడా లాస్ట్కి వేసినాడు. అండ్ అన్న కూడా వేసినాడు. బట్ వీడియో ఆయనకి ఇష్టం లేదనేసి మేము తీయలేదు, అందుకే ఇందులో యాడ్ చేయలేదు. సో సో ఆల్మోస్ట్ అయితే మేము వేసినాము. అండ్ ఫైనల్లీ భోగిపళ్ళు అవ్వగానే ఇంకా హారతి అన్నట్టు దీపావళితో అండ్ ఇలా ఇస్తున్నారు హారతి. ఇంకా భోగిపళ్ళ ఈవెంట్ అవ్వగానే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసిన అమ్మ వాళ్ళకి. అండ్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి అన్నట్టు. అండ్ భోగి రోజు అయితే అలా జరిగింది. అండ్ సంక్రాంతి రోజు చూస్తున్నారు కదా, ముందు రోజు ఇవన్నీ మిస్ చేసినాం అనేసి ఇంకా మంచిగా చూపించడానికి మీకోసం సన్ రైజ్ని మంచిగా వీడియో క్యాప్చర్ చేసిన. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇక్కడ కెమెరాతో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు కూడా. బట్ మేము తీయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఫ్రెష్ అవ్వలేదనేసి. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ముగ్గు. అండ్ నేను అక్కకి ఏం చెప్పానంటే, సంక్రాంతి రోజు డిజైన్స్ కంటే ఇలా డాట్స్ ముగ్గేస్తే ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పిన. సో చిన్నక్క వచ్చేసి వేసింది. కలరింగ్ అవన్నీ కూడా మళ్ళీ అక్క ఇవి వేస్తే బాగుంటుంది అనేసి చెప్పడం వల్ల మేము వేసినాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. அந்த அறிவை போல் அன்பு தருவாள் சின்ன அறிவிப்பும் என்று పాడు. పాడు. గులాబీ శరారా పాడు. ఇంకా కుర్చీ మాట పెట్టాడు. ఇంకా డాన్స్ వస్తుందా? ఇంకా నీకేం పాటలు వచ్చు? ఇంకా రైమ్స్ వచ్చా నీకు? పాడు. మీ టీచర్ ఏమంటుంది నిన్ను? కింద పడతావమ్మా. సో ఫైనలీ మా సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాము. ఐ నో ఇంకా అన్ని వీడియోలో చూపించలేదు, కొన్ని క్లిప్స్ అయితే అసలు క్యాప్చర్ కూడా చేయలేదు, ఎందుకంటే నాకు కోల్డ్ ఉండే. అండ్ ఆల్సో సంక్రాంతి అంటే ఫ్యామిలీ అందరూ ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఈసారి హనీమిని వాళ్ళు రాలేదు.
అండ్ మాకు కూడా అందరూ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఉంటుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. బట్ వీ డిడ్ ఇట్, వీ సెలబ్రేటెడ్ అండ్ మైరాతో కూడా కొంచెం ఎంజాయ్ చేసిన. ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు, లీవ్స్ దొరకట్లేవు అండ్ అలా అన్నట్టు. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్.